ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ ప్రేమోన్మాదం ఇప్పుడు గ్రామాలకు కూడా సంక్రమించి తల్లిదండ్రులకు క్షోభను మిగిల్చే ప్రయత్నం చేసింది. అలాంటి సంఘటన ఒకటి కడప జిల్లా కాజీపేటలో చోటు చేసుకుంది. కాజీపేట అగ్రహారంలో ఓ ఉన్మాది యువతిపై దాడి చేసి కిరాతకంగా గొంతు కోసి చంపడంతో కాజీపేట ఒక్కసారి ఉలిక్కిపడ్డది. ఈ ఘటనతో కోపోద్రేకులైన తల్లిదండ్రులు, గ్రామస్తులు ఒక్కసారి నడి రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. అయిపోయిందని పోలేనైనా బడికి ఇంటికానే ఉంది. వాని పెళ్లి కాలేదేమో, వాడిని అసలు చూడలేనైనా అంటే అసలు ఈ పిల్లని నేను చూడలేను. నేను జాగ్రత్తలో ఉన్నానైనా బాత్రూమ్ బండి కోసం వచ్చినాడు. చెప్పిందంటలే ఇమ్మి ఒకరు పానం ఉన్నదంట, చెప్పిందంటలే. ఏనైనా తీసుకొని వచ్చి వాణ్ణి నా చేతికి పట్టించావు. ఈయన గొంతు కోసి పడబెడతాను కొడుకును. వాళ్ళ చుట్టాలేనమ్మా వాళ్ళు? ఆ పిల్లోడు వాళ్ళ చుట్టాలు కాదు చుట్టాలు కాదు. ఆంజలు కొట్టాలంట. మనవరాలు నాయనా, నీ మనవరాలమ్మా? మనవరాలే. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందని చెప్పాలి నాయన, నాకు తెలియదు. పెళ్లి కాలేదమ్మా? చిన్న పిల్ల నాయన, చిన్న పాప నాయన. మోడల్ స్కూల్ పోతాడు. మోడల్ స్కూల్ పోయే పిల్ల నాయన. పిలిచే పలుకుతుంది, లేకుంటే పలికే పిల్ల కాదు. ఒకరు తోలిపోయేది కాదు, ఇంట్లోనే ఉంటుంది ఆ పిల్ల. అమ్మ నాయన వాళ్ళ నాయన చేనికి అడిగిపోయిండ్రు, వాళ్ళమ్మ పనికి పోయింది. అందరూ ఇళ్ళల్లో పనులు పోయాలి నాయన. ఎవరుంటారు మనకి? రోజు పిలుచుకుంటాను నేను ఆయన, రోజు పిలుచుకుంటా. నా కర్మ రావు, ఇమ్మి కర్మనో నా కర్మనో. బియ్యం కడిగించు రమ్మ అంటే వచ్చా అనేది, నీళ్ళు పోయించు రమ్మ అంటే పోయించు అనేది. నేను లేయలేను నాయన, లేచేదాన్ని కాదు, చేసుకోలేను పని. నాకు పువ్వు కడిగించి పెడతా ఉండేదిరా. పిల్లలన్నీ ఏం చేసిపోయినా ఎట్లమ్మా? మనవరాలు మనవరాలు నాయన, బావ మనవరాలు. ఆవుల వెంకటేశ్వర ఇల్లు ఇది అండి. ఇల్లు క్లోజ్ చేసి వెళ్ళిపోయారు తాళం వేసి. ఎవరు లేదు